అటువంటి అవకాశం లేదనే కదా. కనుక కోర్టులైనా కానీ గౌరవ కోర్టులని మీరు దయచేసి గౌరవించమని కోరుతా ఉన్నా. భారత రాజ్యాంగం పనిచేయండి. ఈ భారత రాజ్యాంగం భారత ప్రజలు భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చున్నారు, కానీ ఆ స్వేచ్ఛకు పరిమితులు ఉంటాయి. అది మాకు బాగా తెలుసు. ఆ పరిమితులకు లోబడి పనిచేసే వాళ్ళని కూడా మీరు, నాకు శ్రీనివాసరావు గురించి తెలుసు. నాకు అప్పట్లో నేను డిబేట్లో పోయేవాడిని ఆయన దగ్గరికి. ఆయన దాన్ని కూడా షీల్ చేస్తారా, అట్లా అనకూడదండి, ఇట్లా నేను మాట్లాడినండి, ముందుకు పోనండి అంటాడు ఆయన ఆఖరికి. అదే ఆయన మెంటాలిటీ నేను చూశాను ఒక 7 సంవత్సరాల క్రితం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, గతంలో హైకోర్టు ఇచ్చిన మొటిక్కాయలను గుర్తులో పెట్టుకుని ఆఖరికి అధికారులను ప్రత్యేకంగా కోరుతా ఉన్నా నేను. అంత కరెక్ట్ కాదు ఇది. ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. దోపిడీలు, దౌర్జన్యాలు, ఆస్తుల ఆక్రమణలు, ఊర్లో గలాట్లు, మహిళలు, విద్యార్థులు అందరూ కష్టాల్లో ఉన్నారు. ఒకసారి వాళ్ళ పట్ల దృష్టి పెట్టండి. ఇంత ఉత్సాహంగా